చూస్తున్నారు కదండి, ఇది కూడా నా చేతిలో ఉంది. దీన్ని చాలా మందికి తెలిసే ఉంటది. ఇది వచ్చి జీడి పప్పు అండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ నుంచి దీన్ని వేరు చేస్తారు. ఇదిగోండి, ఫ్రూట్ తినే వాళ్ళు తింటారు, లేదంటే లేదు. ఇది కూడా చాలా బాగుంటది టేస్ట్ విషయంలో. అలాగని ఓవర్గా తిన్నట్లయితే దగ్గు కూడా పట్టేస్తుందండి. అందుకని చెప్పి మా ప్రాంతంలో తినడానికైతే ఎక్కువ మంది ఇష్టపడరు. మరి చూడండి, పిక్కలు అనేవి చాలా బాగా వచ్చాయి, కాపు కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మీకైతే ముదురు మరి కుంకుమది అయితే చూపించానండి, కుంకుమ కలర్ టైప్ చూపించాను. ఇదిగోండి, ఇదైతే మనకి ఎల్లో కలర్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఎల్లో కలర్ అనమాట. చాలా బాగుందండి. పండుని కూడా కొంతమంది ఇష్టపడతారు, తినే వాళ్ళు అయితే తింటారండి. మరి చూడండి, కాపు అయితే చాలా బాగా వచ్చింది. దీని వెనక చాలా ప్రయాస అనేది కూడా పడతారండి రైతులు. మరి ఫుల్ వీడియోని అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అక్కడ మరి ప్లే బటన్ ని క్లిక్ చేసినట్లయితే ఫుల్ వీడియో కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చూడండి, ఈ తోటంతా మరి తిరిగి చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే మరి వెళ్ళదలుచుకోలేదు. ఫుల్ వీడియోలో అయితే నేను చూపించడం జరిగింది. ఇదిగోండి, ఇంకా రీసెంట్ గా పువ్వు అనేది కూడా వస్తూ ఉంది. కాకపోతే మొన్నటి గాలులకి మరి ఆ తుఫాను వల్ల ఆ మబ్బులకి పువ్వు అనేది కొంచెం రాలిపోవడం జరిగిందండి. అందుని బట్టి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చాలా మరి బాధపడుతున్నారు. మరి చూడండి, మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పంటలు పండించుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి వీటికి సంబంధించిన విత్తనాల గురించి, మొక్కల గురించి కూడా నేను మరి ఫుల్ వీడియోలో అయితే నేను పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి వీడియోకి మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.